సో ప్రధానంగా కూడా వైఆర్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మన తెలంగాణ మీద, మన అస్తిత్వం మీద, మన ఆత్మగౌరవం మీద దెబ్బ పడుతున్నది. దయచేసి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికీ కూడా చాలామంది చాలా రకాలుగా చర్చలు జరపచ్చు, కానీ వాస్తవ దృశ్యాలను మాత్రం మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఎందుకంటే దాదాపుగా 1969లో 600 మంది విద్యార్థులు, 2001 నుంచి 2014 వరకు లెక్కలలో మాత్రం 1500 మంది విద్యార్థులే అంటున్నారు. కానీ అంతకంటే ఎక్కువ కూడా విద్యార్థులు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. 10 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో విభజన చట్టానికి సంబంధించి తూట్లు పడుతూ విభజన చట్టంలోని అంశాలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తూ ఈ తెలంగాణ మీద ఇంకా కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ, ఆనాడు రాజగోపాల్ రెడ్డి చెప్పిన 20 మంది ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ మీద, ఈ గడ్డ మీద ఇప్పటికీ కుట్రలు చేస్తూనే ఉన్నారు. పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. 2018లో ఫామ్ హౌస్ల కేసుకు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. అంతకుముందు మహాకూటమి పేరుతోని తెలంగాణ రాష్ట్రం మీద ఎలాంటి కుట్రలు జరిగినాయో మీకు తెలుసు. దాని తర్వాత ఏకంగా ఈ తెలంగాణలో మేధావులు అనే ఒక భజన బ్యాచ్ని తీసుకొచ్చి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని, వాళ్ళ వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా సర్వనాశనం చేయాలని కుట్రవన్నీ నెల నెల బ్యాగులకు, దాంతోపాటుగా వాళ్ళ బినామీల కోసం, వాళ్ళ ఆస్తుల రక్షణ కోసం ఆ అసంఘటిత మేధావులు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిర్రు అనేది కూడా వాస్తవమైన విషయం.